9 రోజుల నవరాత్రి పూజ పూర్తయిన తర్వాత ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది ఎలా పలకాలి, ఉద్యాపన ఏ రకంగా చేసుకోవాలి, పూజాపీఠం మీద ఉన్నటువంటి నిర్మాల్యము, కలశము, కొబ్బరికాయ, కలశంలో నీరు, అఖండ దీపం మొదలైనవన్నీ కూడా మనం ఏం చేయాలి అనేటువంటి పూర్తి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. ఉద్వాసన అంటే ఏంటి? నవరాత్రి పూజ 9 రోజులు చేసిన తర్వాత మనం అమ్మవారికి ఉద్వాసన అనేది పలకాల్సి ఉంటుంది. అంటే అమ్మ, మా యథాశక్తి కొలది మేము ఈ 9 రోజులు కూడా నీకు పూజ చేసుకున్నాము, తప్పులుంటే మన్నించు, మరుసటి ఏడాదిని పూజ చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించు అని చెప్పి ఆ తల్లిని వేడుకుంటూ పూజాపీఠని, కలశాన్ని 3 సార్లు కదపాల్సి ఉంటుంది. ఇలా అమ్మవారికి ఉద్వాసన పలకాల్సి ఉంటుంది. నవరాత్రి ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన అనేది పలకటానికి ముందు మనం ఏం చేయాలి? ఈ ఆఖరి రోజు మీరు మరలా యథాశక్తి కొలది పూజ చేసుకొని అమ్మవారికి నివేదన చేసి హారతి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీకు శక్తి ఉంటే గనక అమ్మవారికి తప్పనిసరిగా బట్టలను సమర్పించండి. చీరతో పాటు రవికల గుడ్డ, పండు, తాంబూలం, పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, రూపాయి కాసు ఇలాంటి మంగళ ద్రవ్యాలన్నీ కూడా పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు చీర పెట్టే శక్తి లేకపోతే పసుపు, కుంకుమ, పండు, తాంబూలం ఇంకా ఏవైనా సరే మంగళ ద్రవ్యాలు, గాజులు లాంటివి పెట్టి సమర్పించండి. ఒకవేళ మాకు ఆ శక్తి కూడా లేదు అనుకున్నట్లయితే అమ్మవారికి కేవలం పండు, తాంబూలాన్ని సమర్పించండి. తర్వాత ఉద్యాపన ఈ విధంగా చేసుకోవాలండి. మీకు వీలు ఉంటే 9 మంది ముత్తైదువులను ఇంటికి పిలవాలి. లేదు అంటే ఒక్క ముత్తైదువునైనా సరే ఇంటికి పిలిచి వారికి కాళ్లకు పసుపు రాసి పారాణిని పెట్టి బొట్టు పెట్టి గంధాన్ని ఇచ్చి పసుపు, మంగళ ద్రవ్యాలను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. మీకు శక్తి ఉంటే చీర, రవికల గుడ్డ ఇవ్వండి. లేదు అంటే రవికల గుడ్డ 2 ముక్కలు, పండు, తాంబూలం, పసుపు, కుంకుమ, పువ్వు, రూపాయి కాసు ఇవన్నీ కూడా పెట్టి వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారి చేతిలో అక్షింతలు ఇచ్చి వారి కాలికి దండం పెట్టి వారి ఆశీర్వచనాన్ని పొందండి. మీకు శక్తి ఉంటే వారికి భోజనం పెట్టండి, లేకపోతే పలహారం పెట్టండి. వచ్చిన వారందరికీ కూడా మీరు చేసినటువంటి ప్రసాదాన్ని తప్పకుండా పంచిపెట్టండి. ఒక్కవేళ మాకు అంత శక్తి కూడా లేదు అంటే ఉత్తి పండు, తాంబూలం ఇచ్చి బొట్టు, పసుపు, గంధం ఇస్తే సరిపోతుంది. మాకు ఎవరో ముత్తైదువులు లేరు పండు, తాంబూలం ఇవ్వడానికి, మరి మేమేం చెయ్యాలి అని అనుకుంటే మీరు ఎంతమందికి తాంబూలం ఇవ్వాలని మనసులో అనుకుంటారో అన్ని తాంబూలాలు కూడా అమ్మవారికి నివేదించవచ్చండి. ఇప్పుడు అమ్మవారికి మంత్రపూర్వకంగా ఉద్వాసన అనేది ఎలా పలకాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుందామండి. ఉద్వాసన చెప్పేటువంటి మంత్రం ఏమిటంటే సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వాంగం హరతమే పాపం దుర్వాదు స్వప్నాస్ని జయ దేవి నమస్తుభ్యం జయ భక్తవరప్రదే జయ శంకర వాహాంగి మంగళే సర్వమంగళే శ్రీ దుర్గాదేవ్యై నమః యథాస్థానం ఉద్యాసయామి పునరాగమనాయ చ అంటూ పూజాపీఠని ముమ్మార్లు కదపాల్సి ఉంటుంది. అదేవిధంగా కలశాన్ని పెట్టుకున్నటువంటి వారు కూడా ఆ కలశాన్ని ముమ్మార్లు కదపాల్సి ఉంటుంది. ఆ తర్వాత కొన్ని అక్షింతలు తీసుకుని ముమ్మార్లు చేతిలో పెట్టుకొని ధారకు పెట్టి వదిలేయాల్సి ఉంటుందండి. దీంతో 9 రోజులు పూజ సమాప్తమైపోతుంది. అలానే అమ్మవారి ఉద్వాసన, ఉద్యాపన అన్నీ కూడా పూర్తవుతాయి. ఇంతకీ ఈ ఉద్వాసన ఏ రోజున మనం చేసుకోవాలి? దసరా నవరాత్రుల్లో 12 అక్టోబర్ 2024 శనివారం రోజున. ఈ రోజున నక్షత్రం ఏంటంటే శ్రవణ నక్షత్రం. రాత్రి 12:51 వరకు ఉందండి. సాయంత్రం అపరాజితాదేవి పూజ, అలానే శమీ వృక్ష పూజ అయిన తరువాత మీరు పీఠము లేక కలశాన్ని కదిలించి ఉద్వాసన పలకవచ్చండి. ఎవరైనా సరే ఆఖరి 3 రోజులు పూజను నిర్వహించుకున్నట్లయితే వారు కూడా ఈ రోజునే ఉద్వాసన చేసుకోవాలి. ఇక ఎవరైనా సరే 1 రోజు, 3 రోజులు, 5 రోజులు లేక 7 రోజులు ఇలా 3 పూజలు నిర్వహించుకున్నట్లయితే మంగళవారము, శుక్రవారం కాని రోజుల్లో చెప్పిన విధంగా ఈ పూజ చేసుకుని చెప్పిన విధంగా పూజ చేసుకుని మీరు ఉద్యాపన, ఉద్వాసన 2 కూడా చెప్పాల్సి ఉంటుందండి.
దీంతో నవరాత్రి పూజ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీపాలు కొండెక్కిన తర్వాత పీట మీద ఉన్నటువంటి పువ్వులు అన్నీ కూడా తీసేసి పారే నీటిలో వేయాలి. ఆ తర్వాత కలశం పెట్టుకున్నటువంటి వారు కలశం మీద కొబ్బరికాయని తీపి పదార్థం చేసుకొని ఇంటిల్లిపాది ప్రసాదంగా స్వీకరించాలి. లేదు అంటే దాన్ని కూడా పారే నీటిలో వేసేయచ్చు. కలశంలో ఉన్నటువంటి నీటిని తమలపాకుతో కానీ లేకపోతే మామిడాకులతో కానీ ఇంటి నిండా మీ ఇంట్లో అంతాను ఈ సరస్సుల మీద చల్లుకోండి. తర్వాత మిగిలిన నీటిని తులసికోట్లో వేసేసేయండి. అఖండ దీపం పెట్టుకున్నటువంటి వారు ఏంటంటే ఉద్వాసన చెప్పిన తర్వాత దాన్ని అలానే ఉంచాలి. కొండెక్కేంత వరకు కూడా దాన్ని కదపకూడదు. అమ్మవారికి పెట్టినటువంటి చీర ఎవరికైనా సరే ఇవ్వాలా అంటే అక్కర్లేదండి. మీరే అమ్మవారి చీరని పెట్టుకుంటే సరిపోతుంది, ఎవరికి ఇవ్వకండి. ఇదండి నవరాత్రి పూజల్లో ఆఖరి రోజున ఆ అమ్మవారికి ఉద్వాసన ఎలా పలకాలి, ఉద్యాపన ఎలా చేయాలి, లేదా ఫస్ట్ మేము 3 days చేసాము తర్వాత మాకు కుదరదని చెప్పి మేము తీసేసుకుంటున్నాము అనుకున్న వాళ్ళు కూడా ఇలానే చేయాలండి. మొత్తం మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే అండ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ అని క్లిక్ చేసినట్లయితే నా ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇలాంటి మరిన్ని సందేహాలు నవరాత్రుల గురించి మరిన్ని వీడియోలను పోస్ట్ చేయబోతున్నాను.